మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కవితను తీహార్ జైలుకు తరలించారు. రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి నేరుగా జైలుకు తరలించారు ఈడీ అధికారులు. కవితకు కోర్టు మరో 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కవితకు ఇంటి భోజనంతో పాటు మెడిసిన్స్, పెన్ను, పుస్తకాలు, పేపర్స్, బెడ్షీట్, బ్లాంకెట్ వాడుకునేందుకు కోర్టు అనుమతించింది. ఏప్రిల్ 9వ తేదీ వరకు కవితను విచారించనున్నారు. 9న ఉదయం 11 గంటలకు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ ద్వారా అందిస్తారు. మదార్, కవితను తీహార్ జైలుకు తరలించారు. జైల్లో ఎలాంటి వసతులు కల్పించారు? సన్నెల్ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కవితను రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి నేరుగా తీహార్ జైలుకు పంపించారు. మధ్యాహ్నం 1 గంటకే ఆర్డర్ కాపీ తీర్పు వచ్చినప్పటికీ ఆర్డర్ కాపీ ఈడీ అధికారులకు అందడానికి కొంత సమయం అనేది కూడా పట్టింది. దాంతో మనం ఈడీ తీహార్ జైలుకు తరలించడం అనేది కొంత ఆలస్యమైంది. మహిళా పోలీసుల భద్రత నడుమ కవితను తీహార్ జైలుకి తరలించారు. కొద్దిసేపు క్రితమే ఆమెకు సంబంధించిన రిమాండ్ కాపీ అనేది కూడా బయటకు వచ్చింది. దాంట్లో కొన్ని వెసులుబాట్లు అనేది కూడా కవితకు ఇచ్చారు. దాంట్లో ప్రత్యేకమైనటువంటి హెల్త్ గ్రౌండ్స్ విషయం దృష్టిలో కావచ్చు, అలాగే ఆమె ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఈ గ్రౌండ్స్ లో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించాలంటూ కూడా తీహార్ జైలు సూపరింటెండెంట్ కి ఆదేశాలు అనేది కూడా జారీ చేశారు. దాంట్లో భాగంగానే రోజువారీగా ఇంటి భోజనం ఆమెకు అలో చేశారు, అనుమతినిచ్చారు. ఇంటి భోజనంతో పాటు కొంత మెడికల్ గ్రౌండ్స్ దృష్టిలో ఉంచుకొని మెడిసిన్స్, అలాగే పెన్నులు, పుస్తకాలు, కొన్ని పేపర్స్, తర్వాత బెడ్షీట్స్, బ్లాంకెట్స్, అలాగే జైల్లో ఉపయోగించుకునేందుకు జ్యువెలరీ ఉపయోగించుకునేందుకు కూడా ఆమెకు అనుమతినిచ్చారు. ఇంకా ములాఖాత్కు సంబంధించి రెగ్యులర్ గా జైలుకు సంబంధించిన నిబంధనలు ఏ విధంగా ఉంటాయో అవి ఇంప్లికేబుల్లో ఉంటాయి. ఇక ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీ కాబట్టి వీళ్ళకు ప్రత్యేకంగా నెంబర్లు అవి అంటూ ఖైదీ నెంబర్లు అంటూ అవి కూడా ఏది అలాట్ చేయరు. ఎందుకంటే గతంలో ఇదే కేసుకు సంబంధించి జైల్లో ఉన్నటువంటి మనీష్ సిసోడియా కావచ్చు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి మనీష్ సిసోడియాకు, సంజయ్ సింగ్ కు, ఇతర నిందితులకు ఎవరికి కూడా నెంబర్స్ అంటూ అలాట్ చేయలేదు. అలాగే వీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి సాధారణంగా ఇంటికా నుంచి వాళ్ళకి ఫుడ్ కావచ్చు, లేకపోతే బట్టల విషయంలో కూడా కొంత వెసులుబాటు ఇచ్చారు. నేరం ప్రూవ్ అయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు దోషులుగా మారుతారో అప్పుడు జైలు శిక్ష అనుభవించేటువంటి సమయంలో ఇవేవి ఉండవు. జైల్లో సాధారణంగా నార్మల్గా ఖైదీలు ఏ విధంగా ఉంటారో అవే విధమైనటువంటి బట్టలు వాడడం కావచ్చు, లేకపోతే అవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు వీరు ప్రస్తుతం నిందితులుగా మాత్రం ఉన్నారు, వారిపైన ఆరోపణలు మాత్రం ఉన్నాయి. వాటికి సంబంధించి వారికి కొన్ని వెసులుబాట్లు అయితే ప్రస్తుతం అయితే ఇచ్చారు. ఇక రిమాండ్ రిపోర్ట్లో కొన్ని సంచలనమైనటువంటి అంశాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఈడీకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ఆరోపణలు చేసింది. కీ కాన్స్పిరేటర్ గా ఢిల్లీ లిక్కర్ పాలసీలో అసలు కీ కాన్స్పిరేటర్ ప్లస్ బెనిఫిషియరీ కూడా కవితనే అన్నట్టుగా ఈడీ మెన్షన్ చేసింది. దానిలో భాగంగానే ఆమెను అదుపులోకి తీసుకున్న కాడ నుంచి అంటే 15వ తారీఖున సాయంత్రం 5:20 ఆమెను అదుపులోకి తీసుకున్న నాటి నుంచి జరిగినటువంటి పరిణామాలు, గతంలో రిమాండ్కు వచ్చినటువంటి సందర్భంలో ఈడీ రిమాండ్లో ఉన్నటువంటి సందర్భంలో సహకరించకపోవడము, వీటన్నిటిని కూడా కోట్ చేస్తూ వచ్చారు. ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ కాబట్టి సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారిని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలి. అలాగే హై ప్రొఫైల్డ్ పీపుల్ కాబట్టి వీరు ఈ నేరాలు ఏ విధంగా చేయొచ్చు అనే దానిపై రూట్ లెవెల్లో వీరు వాటిపైన జాగ్రత్తలు అనేది కూడా తీసుకుంటారు కాబట్టి కొంత ఇన్వెస్టిగేషన్ అనేది కొంత సమయం అనేది కూడా పట్టింది అనేటువంటి అంశాలను కూడా రిమాండ్ కాపీలో వాటికి సంబంధించి ముఖ్యంగా ఈడీ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ 2 అంశాలను అయితే ప్రధానంగా మెన్షన్ చేశారు. ఒకటి కీ కాన్స్పిరేటర్, దాంతోపాటు బెనిఫిషరీ కూడా ఈమె అన్నట్టుగా మెన్షన్ చేశారు. 100 కోట్ల ముడుపులకు సంబంధించి కవిత పాత్ర పైన విచారణ చేసినట్టుగా పేర్కొన్నారు. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ కేసులో చాలా మంది తీహార్ జైల్లోనే ఉన్నారు. మనీష్ సిసోడియా తీహార్ జైల్లో ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయనతో పాటు సంజయ్ సింగ్ ఉన్నారు. ఇప్పుడు రేపో మాపో 28 వరకు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ఉంటుంది. అది ముగిసిన తర్వాత ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీ కనుక ఇచ్చినట్లయితే అరవింద్ కేజ్రీవాల్ కూడా తీహార్ జైలుకి వెళ్తారు. అయితే కొంత కస్టడీ పొడిగించాలని కోరేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే కవితను తీహార్ జైలుకు తరలించిన తర్వాత కొన్ని వెసులుబాట్లు, కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుమతులను అయితే ఇచ్చారు. దాంట్లో ఇంటి భోజనము,
బట్టలు జ్యువెలరీకి సంబంధించినటువంటి వాడకానికి సంబంధించినటువంటి అనుమతితో పాటు కొన్ని ఆమె ఏ పుస్తకాలు అయితే కోరుతారో ఆ బుక్స్ కావచ్చు, లేకపోతే పేపర్స్, పెన్నులు లాంటివి ఇవ్వాలి. స్లిప్పర్స్ని కూడా మెన్షన్ చేశారు. దాంతోపాటు మ్యాట్రసెస్ని కూడా ఆమెకు అనుమతి ఇచ్చారు. అంటే బెడ్స్ని కూడా ప్రొవైడ్ చేయాలంటూ ఆదేశాలు అయితే ఇచ్చారు. వాటికి సంబంధించిన ఏర్పాట్లు అనేది కూడా చేస్తారు. ఇక రోజువారీ ఫుడ్ కూడా ఇంటికా నుంచి వస్తుంది. మిగతా ఎవరైతే కలవాలనుకుంటారో కవిత అనుమతితోటే కలుస్తారు. ఇక ఈడీ ఏదైనా క్వశ్చన్ చేయాలనుకుంటే ముందస్తుగా కోర్టులో పర్మిషన్ తీసుకొని కవితను విచారణ అనేది కూడా చేస్తారు. ఇక మిగతా కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఆమె తరఫున న్యాయవాదులు కావచ్చు, ములాఖాత్ సమయంలో ఆమెను కలిసేటువంటి అవకాశం ఉంటుంది. అనిల్.